నమస్తే పిల్లలు, ఈ వీడియోలో ఉత్పలమాల పద్యానికి సంబంధించిన ఒక ఉదాహరణకి గణ విభజన చేద్దాం. బీదల కన్న వస్త్రములు పేర్మి నొసంగుము తుచ్చ సౌఖ్యసం. ఈ పద్యపాదానికి గణ విభజన చేస్తున్నాం. బీకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. దా దీర్ఘం ఏమీ లేదు కదా కాబట్టి లఘువు. లాకి దీర్ఘం లేదు లఘువు. నా ద్విత్వాక్షరానికి ముందుంది కాబట్టి ఇది గురువు అయింది. ఇక్కడ దీర్ఘం లేదు లఘువు. స్త్రా అనేది సంయుక్తాక్షరానికి ముందుంది కాబట్టి వా గురువు అయింది. దీర్ఘం లేదు లఘువు. దీర్ఘం లేదు. మూవు కూడా లఘువే. లూకి దీర్ఘం లేదు లఘువే. ఇక్కడ పే అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇంకా సంయుక్తాక్షరానికి ముందుండడం వల్ల కూడా గురువే అవుతుంది. మీకి దీర్ఘం ఏమీ లేదు కదా కాబట్టి లఘువు. నో అనేది కూడా దీర్ఘం లేదు లఘువే. సున్నతో కూడిన అక్షరం కాబట్టి గురువు అయింది. గు దీర్ఘం లేదు లఘువు. దీర్ఘం లేదు లఘువు. చ అనేది ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు. చ దీర్ఘం లేదు కదా లఘువు. సౌ అనేది అవుతాం దీర్ఘం లేదు అయినా కూడా సంయుక్తాక్షరానికి ముందుంది కాబట్టి గురువు అవుతుంది. హ్యాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. సమ్ అనేది సున్నాతో కూడింది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇప్పుడు గణ విభజన చేసిన తర్వాత వీటికి గణాల పేర్లు ఎలా పెట్టాలో మీకు ఒక ఫార్ములా చెప్పాను. మొదటి గురువు బాగణం ఇలా గుర్తుపెట్టుకున్నా సరే, లేక యమాతార జబాన్న సలగంని గుర్తుపెట్టుకున్నా సరే, మీకు ఏది ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చూడండి, మొదటి గురువు బగణం. అలా కాకుండా గురువు లఘువు ఎక్కడుంది? గురువు లఘువు మొదటి అక్షరంతో స్టార్ట్ అయ్యేది ఆ గణం పేరు అనుకున్నాం కదా. బా దగ్గర గురువు లఘువు ఉంది కాబట్టి ఇది బగణం అవుతుంది. మధ్య లఘువు రగణం. ఎక్కడుంది మధ్య లఘువు ఇరువైపులా గురువు ఉన్నది. స్టార్టింగ్ వచ్చేసి రాతో ఉంది కాబట్టి ఇది రగణం. మూడు లఘువులు నగణం. చూసారా, మూడు లఘువులు ఉన్నది నా అక్షరంతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది నగణం అవుతుంది. గురువు లఘువు బగణం. మొదటి గురువు బగణం. మధ్య లఘువు రగణం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ లఘువు గురువు వస్తే అది వగణం అవుతుంది. ఇందులో ప్రాస దా అంటే రెండవ అక్షరం దా కదా. యతి బి మొదటి అక్షరం యతి. యతి మైత్రి ఒకటో అక్షరానికి పదవ అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది. పే అనేది పదవ అక్షరం. యతి మైత్రి పే. అర్థమైందా పిల్లలు? మీరు ఇలా పద్యపాదాలను తీసుకొని గురు లఘువుల్ని గుర్తించడం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు బాగా నేర్చుకోవడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయండి, గణ విభజన చేయండి, యమాతార జబాన సలగాన్ని కంఠస్థం చేయండి. ఈజీగా నేర్చుకుంటారు. ధన్యవాదములు.